దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. మనుష్యుల సహాయము వ్యర్థము. దావీదు భక్తుడు ఆయన అనుభవపూర్వకముగా మాట్లాడుతున్న మాటలు. దావీదు తెలుసుకున్నాడు, దేవుడు ఒక్కడే సహాయం చేయగలిగిన వాడు. దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఆయనకు తెలిసిపోయింది సహాయము కేవలము దేవుని దగ్గర నుంచి మాత్రమే. అందుకే అంటాడు, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. దావీదు మానవుల సహాయము కొద్ది కాలమే, ఒకవేళ ఆ సహాయము మనకు సరిపోకపోవచ్చు. ఇక్కడ వ్యక్తులను కించపరిచి తక్కువ చేసి మాట్లాడటం లేదు, కానీ మానవుని ప్రయత్నాలన్నీ కూడా అవి ఇన్సఫిషియంట్, అవి సరిపోవు. కొన్ని పరిస్థితులను, కొన్ని ఛాలెంజెస్ మనం ఎదుర్కోవాలంటే మానవుని యొక్క సహాయము పనికిరాదు. ఈ యొక్క వాక్యము దేవుని యొక్క ప్రమేయము లేనిదే. ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని ఆలోచనలు కలిగినా, ఏమి చేసినా అవన్నీ కూడా వ్యర్థమే అని తెలుస్తుంది. దావీదు తనకు కలిగిన సైన్యముతో ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలు చేసి ఉండొచ్చు, కానీ దైవికమైన సహాయం లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. మానవుని బలము, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క తలంపులన్నీ కూడా అవి పనికిరావు అని దావీదు తెలుసుకున్నాడు. దావీదు ఈ కీర్తనను యుద్ధ సమయములో, సైన్యములో మరి ఆయన ఇబ్బంది ఉన్నప్పుడు, ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యము సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. దావీదు ఒక రాజయ్యుండి యుద్ధములలో జయము కలిగి ముందుకు వెళ్ళే ఆయన అంటున్నాడు, మన బలము, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ కూడా వ్యర్థమే. మనుషుల సహాయము వ్యర్థము. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. దీని ద్వారా నేను ఏమి పొందుకోలేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి దావీదు భక్తుడు ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా మన పరిస్థితులు బాగలేనప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనమేమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనం మనుషుల వైపు చూస్తాము, కానీ ఆ మనుషుల సహాయము వ్యర్థమే. అందుకే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మేమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఎవరు కూడా సహాయము చేయలేరు,
ఏ మానవుడు కూడా ఆదుకోలేడు, ఏ మానవుడు కూడా రక్షించలేడు. కానీ ఆ యొక్క సహాయం అంతా వ్యర్థమే. కానీ నా దేవాది దేవుడు సజీవుడైన నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అందుకనే గుర్రములను బట్టి రథములను బట్టి నేను అతిశయపడడం లేదు, గాని నాకున్న సైన్యమును చూసి నేను అతిశయపడడం లేదు, గాని నాకున్న సమూహమును చూసి నేను అతిశయపడడం లేదు, కానీ యెహోవా నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు సమస్తమును చేయగలడు. ఆయన ఒక్కడే అన్నిటినీ చేయగలిగిన దేవుడు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులు బాలేకున్నప్పుడు మనుషుల వైపే చూస్తూ ఉన్నాం. సహాయం వస్తుందని ఆశపడుతూ ఉంటున్నాం. ఎవరైనా ఒకరు మాకు తోడుగా ఉంటారని ఆశపడుతూ ఉంటున్నాం. కానీ ఇక్కడ మనుషుల సహాయము వ్యర్థము. దైవికమైన ప్రమేయం లేకపోతే, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఇంటర్ఫిరెన్స్ లేకపోతే మనం ఏమి చేసినా కూడా ప్రయోజనము లేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనములో కూడా మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. మరి ఇక్కడ కూడా మరి ఈ యొక్క దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ శత్రు సైన్యమును జయించడానికి మా చేత కాదు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మేమేం చేయాలో మాకు తోచడం లేదు, నువ్వే మాకు సహాయము చేయి ప్రభువా అని ప్రార్థన చేశాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మన జీవితాలలో ఉండి ఆయన ప్రమేయం ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే మనుషుల మీద మనం ఆధారపడితే ఏ ప్రయోజనము లేదు. ఎన్నోసార్లు ఇంకా మనుషుల వైపు చూస్తున్నాం, తల్లిదండ్రుల వైపు చూస్తున్నాం, అన్నదమ్ముల వైపు చూస్తున్నాం, అక్కాతమ్ముల వైపు చూస్తుంటున్నాం, స్నేహితుల వైపు చూస్తుంటున్నాం, కానీ ప్రయోజనము లేదు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా యొద్ద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఒకవేళ నీవు నరులను ఆశ్రయించి శరీరులను నీకు ఆధారముగా చేసుకున్నావేమో, దేవుడు కాదు, మా అన్నే, మా తమ్ముడే, మా అమ్మే, మా నాన్నే, మా అక్కనే, మా బావనే, నా పిల్లలే అని వారి వైపు నువ్వు చూస్తున్నావేమో, నీ హృదయము యెహోవా యొద్ద నుండి తొలగించుకొనువాడు. దేవుని మీద కాక మనుషుల వైపు చూస్తూ ఉన్న నీకు దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ రీతిగా జీవము కలిగిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుని వైపు నుండి నీ యొక్క మనసును తిప్పుకొని మానవుల వైపు చూస్తూ వారి సహాయము కొరకు వారి సహాయమును కోరుకుంటున్న నీతో దేవుడు అంటున్నాడు, మనుషుల యొక్క సహాయము వ్యర్థం. ఇదిగో ఒకవేళ నువ్వు నా వైపు నిన్ను చూపు దృష్టి మళ్లించి మానవుల వైపు చూసినట్టయితే అది నీకు శాపముగా మారుతుంది అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం దేవుని వల్లనే. దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలిగిన దేవుడు అని జ్ఞాపకము చేసుకోవాలని ఉదయకాలమున దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ బుద్ధి, నీ చదువు, నీ అధికారము దీనిని బట్టి కాదు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, మనకు సహాయకుడు దేవుడే. నీ పరిస్థితుల్లో, నీ పోరాటములో, నీ శ్రమలలో, నీ వేదనలలో, నీ దుఃఖములో, నీ బాధలో, అన్ని విషయాలలో నీవు ఎవరి వైపు చూడాలంటే నీవు దేవుని వైపు చూడాలి. ఆయన నామమును బట్టే అతిశయించాలి. కాబట్టి ఏ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆ పరిస్థితులంతటిని కూడా మార్చి వేయగలిగిన దేవుడు మన దేవుడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు కదా. ఈ యొక్క వచనం మన జీవితములలో మనకి ఏం నేర్పుతుందంటే, మనుషుల మీద ఆధారపడకుండా ప్రార్థనతో
వాక్యముతో, దేవుని సహాయముతో, దేవుని సహవాసముతో, దేవుని వైపు చూస్తూ ప్రతి ఒక్క పోరాటములను, ప్రతి ఒక్క మరి పరీక్షలలో జయమును పొందడానికి మనము జయము కలిగిన దేవుని వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా. మన యొక్క పరిస్థితుల్లో మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదు. మనకు సహాయం చేయలేకపోతారేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉండి కార్యమును చేసే దేవుడను, నేను నీకు సహాయం చేసేవాడను, నిన్ను ఎత్తుకొనివాడను నేనే, నిన్ను పోషించువాడను నేనే, నిన్ను నడిపించువాడను నేనే. ఇదిగో నేనున్నాను, మనుషుల వైపు చూడొద్దు అని ఉదయకాలం ఆయన అంటున్నాడు. ఇంకా మనుషుల వైపు చూస్తున్నామేమో. నిన్ను నన్ను రక్షించిన, నిన్ను నన్ను విడిపించిన, నరకము నుండి తప్పించిన, పాపము శాపము నుండి విడుదలనిచ్చిన, బలహీనతల రోగముల నుండి బాగు చేసిన, దరిద్రతల నుండి బయటికి తీసుకొచ్చిన, కృంగిపోయిన నిన్ను లేవనెత్తిన, అసమాధానంతో ఉన్న నీకు సమాధానమునిచ్చి, మరణము నుండి జీవములోనికి దాటింప చేసిన అత్యము కలిగిన దేవుని వైపు చూద్దాం. దావీదంత భక్తుడే. మనుషుల సహాయము వ్యర్థము, దేవుడొక్కడే చేయగలడు. సేన బలము చేత నేను రక్షింపబడను, కేవలము దేవుని బలము చేతనే, దేవుని యొక్క వాక్యము చేతనే, దేవుని యొక్క నడిపింపు చేతనే, దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం విజయం పొందగలమని ఆయన చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒకవేళ మనము కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి చూడలేకపోతున్నామేమో. ఉదయ కాలమున దేవుడే నాకు సహాయం చేయవాడు అనే నిర్ధారణ తీసుకొని ఆయన వైపు చూద్దామా? మన కళ్ళను కొండల వైపు ఎత్తుదామా? సహాయం అక్కడి నుంచే వస్తుందని మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ క్షణంలో నీకు ఏ అవసరత ఉందో, ఈరోజు నీ ఏ అక్కర ఉందో, ఏ కమిట్మెంట్ నువ్వు కట్టాలో, ఏ వడ్డీ నువ్వు కట్టాలో, ఏ అప్పును నువ్వు తీర్చాలో, ఎవరికి నువ్వు వచ్చి ఉన్నావో దాన్ని తిరిగి ఇవ్వాలో, ఏ సమస్యలో నీకు విజయము కావాలో, ఏ బలహీనతల్లో నుంచి నీకు విడుదల కావాలో, ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితుల్లోనే ఈ క్షణమే దేవుని వైపు చూడు. నాకు సహాయం నీ దగ్గర నుంచే ప్రభు, మనుషుల సహాయం కాదయ్యా అని ఆయన వైపు చూసినట్టయితే ఖచ్చితంగా ఉదయకాలము ఆయన నీకు సహాయం చేసి నీకు విడుదలనిచ్చే దేవుడు. కాబట్టి ఆయనే మన పోషకుడు, ఆయన మన సహాయకుడు, నమ్మదగిన దేవుడు అని ఆయన వైపు చూద్దామా? ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు, ఒక్కసారి వారి వైపు చూసి, నేను మీ మీద ఆధారపడ్డాను, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు. మా తండ్రి మీద, మా తల్లి మీద, మా అన్న మీద, మా తమ్ముని మీద, అక్క చెల్లి బావ బావమరిది, నైనా మా అత్త మామ, వీరి మీద ఆధారపడి బ్రతుకుతున్నానయ్యా. వారి దగ్గర నుంచి సహాయం పొందుకుంటున్నాను. ఇది ఒక రోజు వ్యక్తమైపోతుందని నాకు తెలిసిపోయింది ప్రభువా. నాకు ఈ సహాయం వద్దు, నాకు నీ దగ్గర నుంచి సహాయం కావాలి ప్రభువా. నువ్వు నాకు సహాయకుడు అని నేను నమ్మిట్టున్నానయ్యా అని ఆయన వైపు చూస్తే నువ్వు ఊహించలేని గొప్ప కార్యాలను దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికమైనవి దేవుడు ఇస్తాడు. నీ ఆధారము దేవుడై ఉండాలి. చేపకు నీళ్లు ఏ రీతిగా ఆధారమో అదే రీతిగా మనకు ఆధారము యేసయ్యే. చేప నీళ్ళలో లేకపోతే చనిపోతుంది కదా, క్రీస్తులో నువ్వు లేకపోతే నీవు కూడా మృతమైపోతావు. కాబట్టి నీ ఆధారము యేసే. కాలము మారినా, కష్టాలు తీరినా కారణము ఎవరంటే యేసయ్యే. ఆ యేసు వైపు చూడండి, ఆయన ఒక్కడే సహాయం చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. హోరందలబా రియానా ఖబరాల షందరా హోరా బాబా రీమా ఖబరంద బౌరందర బరబల షందరాడదరబా రేబాహిమా ఖబరొంగదర నీనాహన షందరైనాడదర బౌరందరల గ్రహణకదర బౌరబదగన బదబ హబరబల దర షందరేడదర బల హోదార్యన తెవే రబన హున మతక బౌరకమెన తల్బిద హోడదర బదబ హోరంబ దిబాహ్య మనక మనుష్యందరెందడదరల హోరాఖ యాన బిదబయ మన హమల దరయ మన దౌరండదరబ
O rakaba riana bebe bere menedere bedabira bolo bohurabana daraba shandaraba. O randegeda daraba liba hibaramana badabara boloko borobodagada daraba diraba. పరిశుద్ధాత్ముడ ఉదయ కాలమున ప్రభువా నీ బిడ్డలు ప్రభువా నాయనా ఎన్ని రోజులు మనుషుల వైపు చూసారయ్యా సహాయం కొరకు నాయనా వారి అక్కర్ల కొరకు అవసరతల కొరకు ప్రభువా నాయనా ఇరుకులు ఇబ్బందులు పడుతున్నాయినా మన మానవుల వైపు చూస్తూ వచ్చారయ్యా నాయనా ఇదిగో తండ్రి వారి సహాయం వ్యర్థమని ఈ రోజు మరి ఒక్కసారి నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా జీవగలిగిన దేవా యెహోవా వల్లనే మాకు సహాయం కలుగు నాయన భూమి ఆకాశములు సృజించిన దేవుడు నాయనా సమస్తమును చేసిన దేవుడు నీవే నువ్వే సహాయం చేయగలిగిన వాడు ప్రభువా మేము మరిచామయ్యా నాయనా మేము మిమ్మల్ని మరిచామయ్యా మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి ప్రభువా నీ వైపు చూడడానికి నీ మీద ఆధారపడడానికి నైనా మాకు సహాయం చేయి ప్రభువా నైనా సేన బలము చేత మమ్మల్ని మేము రక్షించుకోగలలేము ప్రభువా నైనా ఈ సేనలు మమ్మల్ని కాపాడలేము అయ్యా మా బంధువులు మా స్నేహితులు మమ్మల్ని కాపాడలేరు సహాయం చేయలేరు కానీ నువ్వు ఒక్కడవే చేయగలిగిన వాడు మేము ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనికి మా దగ్గరికి రాగలిగిన దేవుడు నీవే ప్రభా నీ వైపు చూస్తుంటున్నామయ్యా ఉదయ కాలమున నన్న ప్రతి బిడ్డను మీరు దర్శించిన ఆయన బలపరిచిన ఆయన ప్రతి బిడ్డను లేవనెత్తు ప్రభా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ధైర్యమును దయచేయండి ప్రభు నాయనా వాక్యము ద్వారా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో పని చేయను గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా దేవుని నామానికే మహిమ కలుగును గాక.